సేమ్ ప్యాటర్న్. పరిటాల రవి గారి మర్డర్ లో చేసినటువంటి యాక్షన్ ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఏమాత్రం తేడా లేదు. మనకు పులివెందల గాని కడప గాని, కడప జిల్లాలో ఎవడని అడిగినాడు చెప్తాడు ఏం జరుగుతోంది ఏంటి అన్న దాని మీద. ఈ రోజు కూడా అందరూ అనుకుంటున్న మాట ఏంటంటే చనిపోయినటువంటి అభిషేక్ రెడ్డి కూడా అంత యంగ్స్టర్ అని, ఆ అబ్బాయిని కూడా ఏదో జరిగింది, బిహైండ్ ఏదో ఉంది. మొన్నటి వరకు ఎలక్షన్ లో చేసినాడు, ఏం హార్ట్ అటాక్ వచ్చిందా లేకపోతే అబ్బాయి క్యాన్సర్ ఉందా, ఏమైనా ఎట్లా చచ్చిపోతాడండి? అంటే దీని మీద ఎవరు అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవడు బయట రావటం లేదు, అది కదా. ఆవిడ వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత గారు ఆవిడ ఒంటరి పోరాటం చేస్తున్నారు, కొద్ది గొప్ప ఆవిడ సాయం చేయగలిగే ఆవిడ సాయం చేస్తున్నారు. ఇప్పుడు ఈ దస్తగిరి ఉన్నాడు, దస్తగిరి తను కాపాడుకోవాల్సిందే. ఈరోజు కేసు సిబిఐ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు, తనే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు కదా. నాకు తెలిసి తను స్టేట్మెంట్ ఇచ్చేయటం మిగతా డిఫరెంట్ ఛానల్స్ లో ఇంక్లూడింగ్ ఏబిఎన్ తో కలిపి ఒక 10 సార్లు చెప్పుంటాడు ఇదే మాట. తను మొన్న సునీల్ యాదవ్ బయటకు వచ్చాడు, అతనేదో చెప్పినట్టు ఉన్నాడు. అంటే ఆ అబ్బాయి ఉన్నట్టుండి సడన్ గా బయటకు ఎందుకు వచ్చాడు, ఇన్ని రోజులు లేనిది ఒక యూట్యూబ్ ఛానల్ కి యూట్యూబ్ ఇంటర్వ్యూ ఎందుకు ఇచ్చాడు, అది క్వశ్చన్ మార్క్. పరిటాల రవి హత్య కేసులో కూడా కీలక నిందితుడు, అతను చంపాడో లేదో తెలియదు కానీ అతని పేరు బాగా వచ్చింది, మొద్దుసీను. అతను టీవీ9కి అప్పుడున్న ఛానల్ ఒక 2 ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చినట్టున్నాడు. ఇచ్చినాక అతను చచ్చిపోయాడు. అతను ఏంటి, అతను అక్కడ నుంచి కావాలని టీవీ9 లోను ఇంకో ఛానల్ అంటే మీడియా, నాట్ ఓన్లీ టీవీ9, ఒక మీడియాలకు ఒకరికి ఇద్దరికి ఇంటర్వ్యూలు ఇప్పించి తన ఫేస్ చూపించి ఎందుకు చంపాం బావ కళ్ళలో ఆనందం పేరు మీద చెప్పించి బాబా అనే పేరు మీద వాడిని అక్కడి నుంచి లిఫ్ట్ చేపించేసి ఢిల్లీలో పెట్టి, ఢిల్లీ ఇచ్చి హైదరాబాద్ రప్పించి, హైదరాబాద్ లో మళ్ళీ ఏదో ఎవరినో చంపడానికి కుట్ర చేసేటప్పుడు పేలిపోయి దొరికిపోయినాడు. వాడు దొరికినాడు, సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయలే. అవునవును, హాస్పిటల్ తీసుకెళ్లేదా కూడా ఎవరికి తెలియదు. ఆ ఫోటోలు చూసి నేనే ఆ రోజున ఐడెంటిఫై ఇదే మొద్దుసీన్లా ఉన్నాడు అని మా క్రైమ్ వాళ్ళకి చెప్తే వెంటనే అలర్ట్ అయ్యి ఇతని పలానా అని చెప్తే అప్పుడు సిబిఐ వెళ్ళారు. అంటే ఇక్కడ ఇప్పుడు కూడా సేమ్ అంటే దేనో ఏదైతే బ్రూటల్ మర్డర్స్ ఏవైతే 2 ఉన్నాయో, ఒకటి పరిటాల రవి గారిది, ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణ వచ్చింది, ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపణ వచ్చింది. ప్రతిపక్షానికి సంబంధించినటువంటి పవర్ఫుల్ నేతను చంపాడు, ఈ రోజు సొంత బాబాయిని చంపుకున్నాడు. అంటే ఒక మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఒకటి ఉంటుంది, కాల్డ్ యాజ్ ఏ మోడ్ ఆఫ్ ఆపరేషన్. ఏంటంటే దానికి ఒక స్కెచ్ గీయటం. ఇప్పుడు చూడండి, ఇందులో చంపిన వాళ్ళు రెట్లు ఎక్కువ మంది ఉన్నారు, స్కెచ్ గీసేవాళ్ళు రెట్లు ఎక్కువ ఉన్నారు, చనిపోయిన వాళ్ళు కూడా రెట్లు ఎక్కువే ఉన్నారు మళ్ళీ. అంటే వీళ్ళ ఉచ్చులో పడి, వీళ్ళ మాయలో పడి, వీళ్ళ డబ్బుకు ప్రలోభపడి ఆ రోజు ఏదో ఆవేశంగా చేయటం, ప్రాణాల మీద తీసుకొచ్చుకోవటం, దానికొని కుటుంబానికి దూరంగా ఉండటం ఇప్పటి నుంచి కాదు కదా. వీళ్ళ ప్రాక్టీస్, వీళ్ళ ఫ్యామిలీకి ఉన్న ప్రాక్టీస్ ఎప్పటి నుంచినో ఉంది. వాళ్ళు బయట కథలు ఉంటాయండి, చాలా మందిని చంపేసి బయటిస్ గనుల్లో పూడ్చిపెట్టేసి శవాలు దొరకకుండా చేసిన కేసులు, అన్ఐడెంటిఫైడ్ కేసులు, రాజారెడ్డి బతుకున్నప్పుడు కొన్ని వందలు ఎక్కడుంటాయో తెలియదు. వాళ్ళు ఏమైనా శవం దొరికి కూడా తెలియకుండా ఆ మిస్సింగ్ కేసు ఉంటది కానీ మర్డర్ కేసు అయితే రాదు కదా. చంపేసి సినిమా థియేటర్లో రాత్రి గుంత తీసి పోడ్చి తెల్లారి ప్లాస్టింగ్ చేసిన సందర్భాలు కథలుగా చెప్పుకుంటారు కడప జిల్లాలో వాళ్ళ స్టోరీలు. వాళ్ళు మళ్ళా మేము నాయకులం అనుకుంటారు, మేము చాలా మంచోళ్ళు అనుకుంటారు. రైట్. రామకృష్ణ గారు నమస్తే అండి.